తెలంగాణ రాష్ట్రంలో యూరియా బస్తాలు సంపాదించుడు కంటే తిరుపతి ఎంకన్న దర్శనం చేసుకుంటూ అల్కటి పనే అనిపిస్తుంది కావచ్చు. అగో అంత కష్టమైతుందట యూరియా బస్తాలు దొరికించుకోవాలంటే. సుశీరా ఎంత పొడుగుత లైన్ కట్టిరో రైతులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో ఉన్న రైతు వేదిక ఇది. తెల్లారుడే ఆల్చమన్నట్టు లైన్లు కట్టి షటర్ ఎప్పుడు తీస్తారా, ఎప్పుడు యూరియా వంచుతారా అని పీటకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నారట. అందరొక్క పారే ఎగవేయటాలకు ఇగోకి మల్లయ్యకు మోచేతికి దెబ్బ తగిలిందట పాపం కిందవాడి. మంచిర్యాల కోటపల్లి కాడ కథ అట్లుంటే ఇటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూరియా స్టాక్ లేదని గేటుకు బోర్డు పెట్టిర్రు ఎగుసం అధికారులు. మరి ఎరువుల కోసం ఏడికి పోవాలని ధర్నాకు దిగిర్రు గజ్వేల్ రైతులు. ఇక అదే సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ కాడ కూడా అదే కథనట. ఎరువుల కోసం లైన్లు కట్టి ఎదురు చూపులు చూస్తుంటే అటుకే తోవంట పోతున్న మాజీ మంత్రి హరీష్ రావు సార్ నదల్లా పడ్డది కథ. ఈ కారాపి దిగొచ్చి ఏం సంగతయా అని పలకరించిండు ఇట్లా. ఎకరం లోపు ఉంటే ఒక్కటట, ఎకరం మీద ఎంతున్నా 2 బస్తాలు ఇస్తున్నారట. మళ్ళీ అది కూడా ఓటీపీ లింక్ పెట్టిరట. ఇక పొద్దుగాలు వచ్చిరంటే ఛాయ్ లేదు, నాస్త లేదు, తెల్లారంగా వచ్చి లైన్లు కడితే అగ్రికల్చర్ అధికారులు వచ్చేదాకా బస్తాలు ఇవ్వమని ఆగబట్టిరట. ఆ ముచ్చట చెప్పగానే అక్కడ అగ్రికల్చర్ అధికారికి ఫోన్ కొట్టి మాట్లాడిండు. స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తారు, 2 గంటలు ఇస్తే పోతారు కదా. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, ఛాయ్ తాగద్దు, మరి బాత్రూమ్ పోవద్దు, ఈయనే కూర్చోవాలి. నానో యూరియా వాడాలని చెప్తురట. అయితే ఆ నానో యూరియా సీసా కొంటే ఖర్చేం ఎక్కువ కాదు కానీ ఆ మందును పంటకు చల్లాలంటే గంటకు 500 చొప్పున డ్రోన్ కిరాయికి తీసుకోవాలట. మరి ఆ డ్రోన్ పైసలు ఎవడు కట్టాలి అని మండిపడ్డాడు. ఇప్పుడున్న సర్కారుకు మా లెక్క ముందు చూపు లేదు. మా సర్కారు ఉన్నప్పుడు ఎండాకాలంలోనే సరిపోను ఎరువులు తెప్పించి స్టాక్ పెడుతుంటిమి. కానీ ఇప్పటివరకు ఆ తెలివి లేకపోవడం ఒకటైతే కేంద్ర సర్కారులేమో బీహార్లో ఓట్లున్నాయని స్టాక్ అంతా అటికై మలుపుతున్నారని అటు సెంటర్ సర్కారును ఇటు స్టేట్ సర్కారును మంచిగానే అరుచుకుంటూ అందరం ముంగట. ఈ మహిళా రైతు భాగ్యకు ఉండి ఎరువుల కోసం లైన్ కట్టుడు కంటే దేవుని దర్శనం అల్కటి పని అవుతుంది అనుకుంటా నిష్ఠూరం ఆడింది సారముంగట్నే.